వంచనకు మారుపేరైన కాంగ్రెస్ పార్టీ మళ్లీ మోసం చేసింది. సన్నబొడ్లకే బోనస్ ఇస్తామని ప్రకటించి దొడ్డుబొడ్లకు డోకా ఇచ్చింది. దొడ్డుబొడ్లు పండించే రైతుల నోట్లో మట్టి కొట్టింది. ఎన్నికల వేళ వరి ధాన్యానికి బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తీరా ఇప్పుడు నాలుక మడతబెట్టింది. సన్నయో దొడ్డో అప్పుడు చెప్పకుండా ఇప్పుడేమో సన్నబొడ్లకే బోనస్ అంటూ ప్రకటించింది. యాసంగికి తెలంగాణలో పండేది దొడ్డుబొడ్లు మాత్రమే. అలాంటప్పుడు సన్నబొడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం డోకా కాక ఇంకేమిటి? గారడి మాటల కాంగ్రెస్ పార్టీపై అన్నదాత కన్నెర్ర చేస్తున్నాడు. ఎన్నికలకు ముందు ఒక మాట, ఇప్పుడు ఒక మాట ఏంటంటూ నిప్పులు చెరుగుతున్నాడు. దొడ్డుబొడ్లకు కూడా 500 రూపాయల బోనస్ ఇవ్వాల్సిందేనని తెలంగాణ రైతులు డిమాండ్ చేస్తున్నారు. उगाओगे एमएसपी से 500 रुपए प्रति क्विंटल ज्यादा आपको मिलेगा तेलंगाना में. पर ये విధంగానే వరి ధాన్యానికి మద్దతు ధరకు అదనంగా 500 రూపాయల క్వింటల్ కల్పించాలని చెప్పని రాహుల్ గాంధీ గారు ఏదైతే వారు వరంగల్ డిక్లరేషన్ పేర్కొన్నారో వ్యవసాయ ఉత్పత్తులకు అన్నింటికి కూడా అదనపు మద్దతు ధరకు 500 రూపాయలు కల్పించడానికి ఆలోచిస్తామని చెప్పి పేర్కొంటున్నారు అంటున్నాం. धान पर आपको 500 रुपए प्रति क्विंटल आपको बोनस मिले. రైతులకు నేను మాట ఇస్తున్నా, ఎంతైనా వరి పండించుకోండి, 500 రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి. సన్న ఒడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం. వంచనకు మారుపేరైన కాంగ్రెస్ పార్టీ మళ్లీ మోసం చేసింది. సన్నబొడ్లకే బోనస్ ఇస్తామని ప్రకటించి దొడ్డుబొడ్లకు డోకా ఇచ్చింది. దొడ్డుబొడ్లు పండించే రైతుల నోట్లో మట్టి కొట్టింది. ఎన్నికల వేళ వరి ధాన్యానికి బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తీరా ఇప్పుడు నాలుక మడతబెట్టింది. సన్నయో దొడ్డో అప్పుడు చెప్పకుండా ఇప్పుడేమో సన్నబొడ్లకే బోనస్ అంటూ ప్రకటించింది. యాసంగికి తెలంగాణలో పండేది దొడ్డుబొడ్లు మాత్రమే. అలాంటప్పుడు సన్నబొడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం డోకా కాక ఇంకేమిటి? గారడి మాటల కాంగ్రెస్ పార్టీపై అన్నదాత కన్నెర్ర చేస్తున్నాడు. ఎన్నికలకు ముందు ఒక మాట, ఇప్పుడు ఒక మాట అంటూ ఏంటంటూ నిప్పులు చెరుగుతున్నాడు. దొడ్డుబొడ్లకు కూడా 500 రూపాయల బోనస్ ఇవ్వాల్సిందేనని తెలంగాణ రైతులు డిమాండ్ చేస్తున్నారు.